దేవుని స్తోత్రం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? దేవుడు మహాకృపను బట్టి మేము ఎప్పుడు కూడా మా పెద్ద పాప వాళ్ళ అబ్బాయి గురించి ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. డిగ్రీలో జాయిన్ చేశాక నేను ఒకటే ప్రార్థన చేసేదాన్ని, ప్రభువా మంచి జాబ్ ఈ బిడ్డకి మంచి జాబ్ అని ప్రార్థన చేసేది. అయితే మా పాప అనేది అప్పుడే ఇంటికమ్మ ఇప్పుడే కదా, చాలా డబ్బులు ఖర్చు పెట్టి సంవత్సరానికి 2,50,000 ఎట్టి చదివిస్తుంది రాజమండ్రి గైట్లో అని. నేనేంటో అలాగా ప్రార్థన చేసేదాన్ని. పాస్టర్ గారు కూడా అలాగే చేసేవారంట. అయితే నేను అలా ప్రార్థన ఎందుకంటే మన పరిస్థితులను బట్టి బిడ్డకి చేదోడు వాదోడుగా ఉంటుంది కదా జాబ్ వస్తే అని నా ఆలోచన. కానీ ప్రార్థన ఎప్పుడు కూడా జాబ్ గురించి చేసేదాన్ని, బిడ్డకి నాయన జాబ్ అని. కానీ దేవుని మహాకృపను బట్టి ఇప్పుడు డిగ్రీ ఇంకా పూర్తి అవ్వలేదు, ఈ సంవత్సరం అయితే పూర్తి అవుతుంది. దేవుడు మంచి జాబ్ని ఇచ్చాడు హైదరాబాద్లో. ఎక్కడెక్కడోనేమో బెంగళూరు అయ్యి ఏమో వస్తాయేమో, దూరం పిల్లోడు తెలదు, చిన్న బిడ్డ కదండి అని అంత కలిసి 20 సంవత్సరాలు 21 వచ్చినట్టుంది మొన్న ఫిబ్రవరికి. చిన్నపిల్లోడు అని మాకు భయం. అలాగంటా ఉండేటోడికి దేవుని కృప వల్ల హైదరాబాద్లోనే జాబ్ వచ్చిందండి. దేవునికి ఎలాది వందనాలు. ఎందుకంటే ఎంతోమంది ఇంకా ఎక్కువ చదివి పాపం ఇంట్లో ఉంటున్నారు కానీ జాబ్లు చాలామందికి. కానీ ప్రార్థన చేస్తే ఎటువంటి పనులైనా కానీ జరుగుతాయండి. మనం ప్రార్థన చెయ్యాలి. ప్రభువా మాకు ఇది కావాలి, మాకు అది కావాలని ఎప్పుడైతే ప్రార్థిస్తామో దేవుడు ఆ కార్యాలన్నీ కూడా జరిగిస్తాడు. నిజంగా మా మనవడి విషయంలో, మా పెద్ద పాప వాళ్ళ కొడుకు విషయంలో దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. మంచి జాబ్ని ఇచ్చాడు. బిడ్డ వెళ్ళి రాత్రే బస్సు ఎక్కించారు హైదరాబాద్కి మా ఊర్లోనే ఎక్కించాం దేవరపల్లిలో. కానీ అక్కడ కూడా మా అబ్బాయి ఉన్నాడు హైదరాబాద్లో. మా అబ్బాయికి వాళ్ళు ఉన్నారు కాబట్టి గొడవ లేదు, అక్కడ ఉంటాడు, అక్కడ ఉండి జాబ్కి వెళ్తాడు. మరి ఎవరో లేకపోతే తెలదు కదా. దేవుడు మహాకృపను బట్టి ఎక్కడో అయితే మేము భయపడతాం. హైదరాబాద్లో అయితే మా పిల్లోడు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి గొడవ లేదు. కానీ దేవుని కృప చూసారా, మనం ఏదైతే ఆశిస్తామో ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడై ఉన్నాడండి. మా బిడ్డ పట్ల చాలా గొప్ప కార్యం చేశాడు మా కుటుంబంలో. ఏది ప్రార్థన చేసినా కానీ ఆ కార్యాలన్నీ కూడా దేవుడు జరిగిస్తున్నాడండి. జరిగించే దేవుడైనా మనం అడుగుతామే, మనం అడగక మనం ఏ మేలు పొందలేకపోతున్నాం ప్రార్థించక. మనం ప్రార్థిస్తూ లేదు, అయ్యా ఇది కావాలి అది కావాలని. మీరు కూడా ప్రార్థించండి. ప్రతి విషయంలోని జాబ్ అనే కాదు, కుమారులు పెళ్లి విషయంలో, కుమార్తె పెళ్లి విషయంలో, ఇల్లు కావాలన్నా, జాబ్ కావాలన్నా, మనకి ఎటువంటి అవసరం, అప్పులు రుణభారాలన్నా, ఎటువంటిదైనా దేవుడైతే మనకి తీర్చే దేవుడు అన్నాడండి. మన కార్యాలన్నీ కూడా ఆయన జరిగించే దేవుడని. కానీ విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి, విశ్వాసంతో ఆయన్ని అడగాలి. విశ్వాసం లేకుండా ఇష్టలేట ఆయనకు అసాధ్యం అన్న మనం ఏమీ పొందుకోలేము విశ్వాసం లేకుండా. మన విశ్వాసంతో ఏదైతే ప్రార్థన చేసామో అవన్నీ కూడా దేవుడు జరిగిస్తాడండి. కానీ దేవుడు చేసే కార్యాలు ఏంటంటే కంటికి కనపడి చెవు కనపడి ఉదయానికి గోచరమన్నాడు ఆయన. అలా మనం ప్రార్థించి మనం అడిగి చూస్తే ఆయన కార్యాలు జరిగించే దేవుడై ఉన్నాడు. మీరు కూడా అలా ప్రార్థించండి. మేము మేలులు పొందుకున్నట్టుగా మీరు కూడా అలా మేలులు పొందుకోవాలనే ఆశ. మిమ్మల్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.